తిరుపతి జిల్లా నాయుడుపేటలోని హిందూ శ్మశాన వాటికలో ఆర్యవైశ్య సేవా సంఘం సహకారంతో నిర్మించిన భోజనశాలను సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే సంజీవయ్యతో పాటు నాయకులను హిందూ ధర్మ సేవా సంఘం సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి భోజనశాలను ప్రారంభించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ హిందూ ధర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో హిందూ శ్మశాన వాటికలో అన్ని వసతులు కల్పించడం మంచి పరిణామమన్నారు. శ్మశాన వాటిక అభివృద్ధిలో సహకరించిన దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, ఏఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, కటకం జయరామయ్య, బైనా మల్లికార్జునరెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, చదలవాడ కుమార్, పేర్నాటి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా జీవితంలో ఎవరు ఎంత సుఖాన్ని అనుభవించినా, దుఃఖాన్ని అనుభవించినా, వసతులతో ఉన్నా, ఎంత ఉన్నా శ్మశానం అక్కడికి వచ్చే వాళ్ళకి అందరూ సమానమే. ఇక్కడ అందరూ సమానమే. అక్కడ కొంత ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని అంకురార్పణ చేసి ఇంత గొప్పగా చర్చించిన కమిటీ సభ్యులందరికీ, దాంట్లో ప్రధానమైన భూమిక పోషిస్తున్నటువంటి వైశ్య ప్రముఖులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 1-2 సార్లు వచ్చాను. చాలా ఈ స్వర్గధామం చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ హాల్ భోజనాలకి, మరి కర్మకర్తవులు చేసుకున్నట్టుకి ఇది కూడా చాలా అవసరం. బాడుగిలలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా అపార్ట్మెంట్లో ఉంటేనా కింద సెల్లార్లో ఏదైనా చేసుకుంటారే కానీ బయట ఎక్కడైనా ఉన్న వాళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు. అలాంటి వారికి కూడా ఇక్కడ చక్కని మన వాతావరణంలో వేయడం, దానికి మనసున్న పెద్దవాళ్ళందరూ కూడా ఇతోధికంగా సహాయం చేసి, ఆర్థికంగా సహాయం చేసి ఇంత మంచి బిల్డింగ్ కట్టిన ప్రతి ఒక్కరికి, వారు పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేయాలని, మరి ఈ ప్రాంతం అభివృద్ధిలో ఇక్కడ కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేసిన దాంట్లో సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ చక్కగా దీన్ని కూడా నిర్వర్తించాలని మరి మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఏదో మా చంద్రారెడ్డి నమస్తే నెల్లూరు, నేను మీ హృతిక్ శెట్టి. ఈ డిసెంబర్ 22 నేను నెల్లూరు వస్తున్నాను. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. కలిసి షాపింగ్ చేసుకుందాం. డిసెంబర్ 22 నెల్లూరు. సీ యు దేర్. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ డిసెంబర్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.